ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనకి ఓవరాల్ గా ఇయర్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంక్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఎవ్రీ మంత్ జూన్ నుంచి సెప్టెంబర్ లోపు ఏదో ఒక నోటిఫికేషన్ క్లర్క్ కానివ్వండి, పిఓ కానివ్వండి, లేదంటే ఎస్ఓ కానివ్వండి, ఇలాగ బ్యాంక్ కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి మనకి త్రూ అవుట్ ద ఇయర్ అనేది ఈ పీరియడ్ లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా ఎస్బీఐ నుంచి కూడాను మనకి క్లర్క్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 6,000+ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారనమాట. ఇది ఒక పెద్ద అవకాశం, మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ లో నేను జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 months లోనే ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఈ బ్యాంక్ జాబ్స్ కి ట్రై చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేయండి. అంతేకాకుండా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఆ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే డెసిగ్నేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది క్లర్క్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఇది క్లర్క్ జూనియర్ అసోసియేట్స్ ఫర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. టోటల్ గా 6,589 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో రెండు ఎగ్జామ్స్ తోటి మనం ఈ జాబ్ అనేది మనం క్లియర్ చేసేయచ్చు అనమాట. సో అవి ఎలా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది కూడా మనం చూద్దాము. సో 6,589 పోస్టులు కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కంప్లీట్ ఇదేంటంటే ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి, ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏదైనా ఒక డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి 42,327 రూపాయలు అనేది వీరికి పర్ మంత్ శాలరీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విషయానికి వస్తే 2 stages లో ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. అదేంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దీంతో పాటు ఇదేంటంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్, లాంగ్వేజ్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ మార్క్స్ అనేవి ఎందులో కూడాను యాడ్ కావు, జస్ట్ అది వాళ్ళకి ఆ ప్రొఫిషియన్సీ ఉందా లేదా అని చెప్పేసాననే టెస్ట్ చేయడానికి ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఎగ్జామ్ వచ్చేసరికి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి సిలబస్ కానివ్వండి, మెయిన్స్ కి సంబంధించినటువంటి సిలబస్ కానివ్వండి, ఏవేవి అంటే ఏ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కంప్లీట్ ఎస్బీఐ క్లర్క్ స్ట్రాటజీ అనేది నేను మీకు విత్ ఇన్ ఒక 30 days లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి వీడియో అనేది కూడాను ఇవాళ సాయంత్రం అనేది అప్లోడ్ చేసేస్తాను. సో ఆ కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అసలు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 28 years అనేది ఉండాలన్నమాట. రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. దీని తర్వాత స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి నిన్నటి నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th August అనేది అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ 2 డేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, 6th August, అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి 26th August. కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడాను ఫీ అనేది లేదనమాట. సో వీళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఎవరైతే మిగతా ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అసలు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఇది ఎస్బీఐ క్లర్క్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ
నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అదే విధంగా కంప్లీట్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనే వీడియో కూడాను నేను కంప్లీట్ గా ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరి కోసం కూడాను నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.